నా పేరు నేతల జయరాజు. నాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. అయితే నేను గత 25 సంవత్సరాల నుంచి ఖత్తర్లో ఉంటున్నాను. నేను ఖత్తర్ రావటం వెళ్ళటం ఎన్నో గవర్నమెంట్లు చూశాను. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూశాను, అలాగే నేను రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ కూడా పరిపాలన చూశాను. కానీ మేమందరం కూడా రాజశేఖర రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఒక పార్టీ మీద ఒక నమ్మకం కలిగింది మాకు. తర్వాత ఆయన ఐదేళ్ల పరిపాలనలో మేము చూసిన అభివృద్ధి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ ఎంతో సౌఖ్యంగా ఎంతో అభివృద్ధి చెందింది. తర్వాత కాలంలో ఆయన మరణానంతరం మళ్ళీ రాష్ట్రం ఏమైపోతుంది అన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు వచ్చి రాష్ట్రాన్ని విడదీయటమే కాకుండా రాష్ట్రాన్ని మళ్ళీ ఎక్కడికో వెనక్కి గింటేయడం జరిగింది. కానీ మేము రావటం, మరి ఖత్తర్ నుంచి రావటం, మేము చూడటం, మళ్ళీ వెళ్ళటం అనేక పర్యాయాలు వచ్చినప్పుడు మేము ఎంతో బాధపడేవాళ్ళం. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఆరోగ్యం పరంగా కానీ, మరి వైఎస్ రాజశేఖర్ పెట్టిన ఆ పథకాలన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు తొంగలు తొక్కడం జరిగింది. మేము వచ్చినప్పుడు మరి మరొకసారి ఒక నాయకుడు మాకు కావాలని మేము అనుకున్నప్పుడు మరి దేవుడిచ్చిన వరంలాగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక్కసారి మా ప్రజల్లోకి వచ్చి నేను విన్నాను, ఉన్నాను అనే ఒక సంకేతం ఆయన ఇచ్చి ప్రజల్లో మమేకమయ్యి మరి బహుదూరమైన పాదయాత్ర చేసి ఆయన కష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకుని మరి ముఖ్యమంత్రి అవ్వటం నిజంగా మనందరికీ కూడా ఆ రోజు నుంచి కూడా మనకి పెద్దలకి ఎంతో దేవుడు ఉన్నాడన్న భరోసా ఇచ్చినట్టు అయింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, పేదలకి, ముసలి వాళ్ళకి, వృద్ధులకి, మరి వికలాంగులకి, మరి ఎంతోమందికి ఈ రోజుని వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకోవాలనుకున్న వాళ్ళకి వచ్చి ఫంక్షన్ 3,000 అంటే అది మాటలు కాదు. ప్రతి నెల 3,000 వాళ్ళ ఇంటికి వెళ్ళి పొద్దున్న 4 గంటలకు వెళ్ళి మరి వాళ్ళు తలుపు కట్టి మరి వాలంటరీ వ్యవస్థ మరి పెట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అన్నారు, మేమున్నాం కూడాను. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ ఎందుకు, ఈ సచివాలయం ఎందుకు, ఈ పరికరాల వ్యవస్థ అంతా పెట్టి మరి ఆడవాళ్ళు లేనప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థ వెళ్ళి మరి అనేక ఇబ్బందులు పెడుతున్నారు ఇంట్లో అని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఒక సీనియర్. మరి 45 సంవత్సరాలు నేను అనేక పాలిటిక్స్లో నేను పెద్ద సీనియర్ అని చెప్పుకున్న ఆయన కాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఈ వాలంటరీ వ్యవస్థ ఆడవాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. మరి ఈ రోజున వాలంటరీ వ్యవస్థ ఎంత అభివృద్ధిగా మరి మన రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకెళ్తుంది. కరోనా టైంలో కూడా మరి వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఈ రోజున కరోనా టైంలో ఆంధ్ర రాష్ట్రం ఎంత మరి ఎంతగానో మరి ఆ భయంకరమైన రోజులు మనం ఉంటామో చచ్చిపోతామో అది మనకి ఏంటి పరిస్థితులు అన్నప్పుడు కూడా మరి వాలంటరీ వ్యవస్థ ఉండటం వల్ల మరి ఎంత అభివృద్ధి. మరి ఏ నోటితో అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అన్నారు, ఈ రోజుని అదే వ్యవస్థ కావాలంటున్నారు. నేను అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు. అలా ఎక్కువ ఇస్తానన్నప్పుడు కూడా ఈ వ్యవస్థలు ఉన్నప్పుడు మరొక శ్రీలంక అయిపోతుంది అన్నాడు. ఈ వ్యవస్థలన్నీ పెట్టి చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో హేళన చేశాడు. ఈ ప్రభుత్వం ఏంటి, వ్యవహారం ఏంటి, ఇదంతా అప్పుల పాలు చేసి మరొక శ్రీలంక అయిపోతుంది అన్నాడు. మరి అటువంటి శ్రీలంక అయిపోతుంది అన్న వ్యక్తులు ఇప్పుడు ఈ రోజుని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కానీ మళ్ళీ వాలంటరీ వ్యవస్థ కావాలి, మిమ్మల్ని అందరినీ ఉంచుతాను, మీ జీతాలు పెంచుతానని. మరి శ్రీలంక అంటే ఇంకా దరిద్రమైన దేశం ఎక్కడ ఉందో నాకు తెలుసు. మరి అక్కడికి తీసుకెళ్తాడేమో. మరి ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి అందరికీ తెలుస్తుంది. ఒక రోడ్లు చూడండి, రోడ్లు అంటారు, రోడ్లు అంటే వెళ్తానే కదా, ఎక్కడో ఉంటుంది ఒక మూలని, అటువంటి రోడ్డుని తీసుకుని అందులో ఇలా ట్రాక్టర్లతో రిలేట్కి వచ్చి అందులో వేసి మొక్కలు పెట్టేసి ఈ రోడ్డు అంతా పాడైపోయింది అంటారు. అది కాదు, మనం వాస్తవంగానే చూడాలి తప్ప కానీ రోడ్లు బాగోలేదంటాం. ఉదాహరణకి నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను. మనది నరసాపురంలో చేసిన అభివృద్ధి ఒకసారి మీరు నా నియోజకవర్గంలోను మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి మీరు చూడలేదు. మీరు బస్ స్టాండ్కి వచ్చారంటే బస్ స్టాండ్ ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఆ పక్కన ఉన్న పార్కింగ్ చూస్తే పార్క్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది. అలాగే హాస్పిటల్కి వెళ్తే ఇదివరకు ఎలాగ హాస్పిటల్ ఉంది, ఇప్పుడు ఎలా ఉంది హాస్పిటల్. ఇవన్నీ కూడా భయంకరంగా ఉన్న రోడ్లు కూడా మూల ఉన్న రోడ్లు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అనేక మాటలు దుర్భాషలు ఆడటం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ పట్టించుకోకుండా ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు ఏది అడిగితే అది కాదనుకోకుండా ప్రతిదీ కూడా ఆయన చేతుల మీద తెచ్చుకోవటం ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఏదో ఇక్కడ రాష్ట్రం విడిపోయినప్పుడు ఏ గోళ లేదు, కానీ మాకు ఈ జిల్లా విడిపోయినప్పుడు అనేక పనికిరాని మాటలు చాలామంది నాయకులు అన్నారు. ఎందుకంటే జిల్లా విడిపోవటం అంటే జిల్లా విడిపోయినప్పుడు మనకి ఏలూరులో ఉంది, ఏలూరు ఎక్కడ ఉంది, అయినా పక్కన భీమవరంకి వెళ్ళింది. మన కాన్స్టిట్యూంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి 7 నియోజకవర్గాలకి సమన్వయంగా పాటించాలి. ఒక నరసాపురంకే కాదు కదా, ఇది నరసాపురం మనం ఒక్కళ్ళది అనుకుంటే ఎలా ఉంటుంది. ఇంకా 7 ఉన్నారు, వాళ్ళు 7 ఒప్పించుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి ఎంతో ముందు చూపుతో భీమవరం అటు ఆచంటకి, ఇటు తణుకి, ఇటు నరసాపురం, పాలకొల్లు, భీమవరం అన్నింటినీ కలిపి ఆయన ముందు చూపు ఆలోచించి భీమవరంకి ఇవ్వడం జరిగింది. అది కూడా తప్పు, అది ఇవ్వకూడదు. అమ్మేసుకుంటా ఇది ఏమన్నా మన ఇంటి స్థలమా,
కాదు కదా, అది ఒక రాష్ట్రంలో ఒక భాగం, ఒక జిల్లా అంటే ఒక జిల్లా అంటే ఒక భాగం. ఆ భాగాన్ని మనం దగ్గరగా ఉన్న భీమవరం చూసుకున్నాం. భీమవరం ఆల్రెడీ కొంత అభివృద్ధి చెందింది కాబట్టి మరి ఇంకా అభివృద్ధి చెందాలంటే మన రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి చెందిన జిల్లాలు చూసుకుంటూ ముందుకెళ్ళాలి. అది ముదినేని ప్రసాదరావు మీద నిందలేయటం మంచి పద్ధతి కాదు. అది ఎందుకంటే ముదినేని ప్రసాద్ ఎంత అభివృద్ధి చేశారన్నది మా ఎన్ఆర్ఐకి మాకు కనపడుతుంది. ఎందుకంటే మేము 2 సంవత్సరాలకు ఒకసారి మన రాష్ట్రానికి జిల్లారానికి మా ఊరు వెళ్తూ ఉంటాం. మరి అభివృద్ధి అంతా చూస్తున్నాం కదా. మేము వచ్చి బస్ స్టాండ్లో చూసిన కాడి నుంచి మాకు ఏంటి మీకున్న బస్ స్టాండ్ అలాగ ఉందా, మేము వెళ్ళిన స్కూల్ ఎలాగ ఉన్నాయా, మరి స్కూల్ ఎంత అభివృద్ధి చెంది ఈ రోజున పిల్లలు ఎంత అభివృద్ధిగా వాళ్ళ స్కూల్ డ్రెస్ చూస్తుంటే మాకేం మర్చిపోతుంది. మాకు మేము వెళ్ళినప్పుడు అయితే మాకు బట్టలే ఉండేవి కాదు. మరి అటువంటిది ఈరోజు వాళ్ళకు డ్రెస్ షూ కాడి నుంచి టై దాకా పుస్తకాలు. ఓ పక్కన ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నారు, చంద్రబాబు నాయుడు వద్దన్నాడు, పవన్ కళ్యాణ్. మరి ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఎలాగుంది, పిల్లలకి ఎంతో అభివృద్ధి చెంది. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మళ్ళీ రావాలని మేము కూడా మా ఎన్ఆర్ఐల తరపు నుంచి కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈ రాష్ట్రానికి రావడం జరిగింది. తప్పకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. అదే మేము కోరుకుంటున్నాం. అందరికీ మేము నమస్కారం.